100 విషయాలు చెప్పి 100 విషయాలు చేసి ఆ చెప్పినవి 100 చక్కగా జరిగి చేసినవి 100 ఫలించి ఎక్కడో ఎవరో బలవంతంగా చెప్పమన్నారనో ఇంకోటనో కొన్ని ప్రత్యేకమైన స్థితిగమనాలు వచ్చి మొహమాటం కోసమనో కొన్ని అనవసరమైన విషయాలు చెప్పి అది జరగకపోవటం వలన దాన్ని పట్టుకొనే మనం సాగతీస్తూ ఉంటాం. అలానే సాగతీసే పరిస్థితి వస్తే నెల రోజుల క్రితం మళ్ళీ ఒక కోవిడ్ అనేటువంటిది విపరీతంగా విజృంభణ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుందని చెప్పి చాలామంది అన్నారు. అప్పుడు మనం అనుకున్నాం 13-14 రోజుల తర్వాత ఈ ఒక్క మాట మనం వినము, అటువంటి మహామంత్రాల్ని ప్రయోగం చేస్తున్నాము. ఎందువల్లనంటే దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దేవతం, జగత్తు మొత్తం కూడా దైవాధీనంలో ఉంటుంది. ఆ భగవంతుడు మంత్రాధీనంలో ఉంటాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరోపకారార్థమిదం శరీరం, ఎదుటి మనిషికి ఉపకారం చేయటమే కదా